శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మనము మార్కండేయ మహర్షిని ఆ కలి ప్రభావం అంతా చెప్పిన తర్వాత కలియుగాంతమందు సత్యయుగము ప్రారంభమవుతోంది అనేటువంటి విషయాలు చెప్పి ధర్మాన్ని నువ్వు ఆశ్రయిస్తూ ఉండవయ్యా అని ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి ఉపదేశం చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఇన్ని విషయాలు విన్నప్పటికీ కూడా తృప్తి చెందినటువంటి ధర్మరాజు ఇంకా బ్రాహ్మణుల యొక్క మహాత్మ్యాన్ని నువ్వు చెప్పవయ్యా అని అడిగితే వెంటనే మార్కండేయ మహర్షి సావధానంగా వినవయ్యా, ఒక గొప్ప కథ చెప్తాను నీకు అని మొదలుపెట్టి ఆయన పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశంలో పరీక్షలు మహారాజులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి అందులో అలా తిరుగుతూ ఆకలి దప్పులకి లోనైనటువంటి వాడై ఒక చోట ఆ ఘోరమైనటువంటి దట్టమైనటువంటి అరణ్యంలో ఒక చోట ఒక సరస్సును చూసి అక్కడ ఆ గుర్రాన్ని అక్కడ పెట్టి అక్కడ ఉండేటువంటి నీళ్లు తాగి కాస్త స్థిమితపడి అక్కడే వినిపించినటువంటి ఒక గానానికి ఆకృష్టుడై చూసి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతురాలైనటువంటి ఒక స్త్రీని చూసి మోహపడి ఆమెను కోరి ఆమె షరతుకి అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె నాకెప్పుడు నీటిని చూపించకూడదు, ఆ షరతు మీద నేను వివాహం చేసుకుంటాను అని షరతు పెట్టింది. దానికి అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. తన రాజ్యానికి తీసుకొచ్చాడు. అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఏకాంతంలో హాయిగా విహరించాడు. మంత్రి బ్రహ్మాండమైన ఉద్యానవనం కట్టించాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ముత్యాల జాలలతో కూడిన దిగుడు బావునోటి కట్టి దాన్ని మూసివేసాడు. అంతా అయింది. అక్కడ విహరిస్తూ ఒక రోజున గబుక్కుని ఈ విషయం మర్చిపోయిన రాజు ఆమెతో కలిసి విహరిస్తూ ముత్యాల జాలలతో ఉన్నటువంటి ఆ బామును చూసి మోహపరవశుడే అక్కడికి వెళ్ళినటువంటి వాడై ఆమెను ఆ దిగుడు బావును చూసి అందమైన దిగుడు ఇందులోకి వెళ్ళు అని ఆమెను ప్రేరేపించాడు. ఆమె ఆ నీటిని చూసింది, అందులో దిగింది, ములిగింది, ఇంకా మళ్ళీ తిరిగి రాలే. దాంతో ఖేద పొందినటువంటి రాజు ఆ నీటినన్నింటినీ తోడిస్తే అక్కడ ఒక కప్ప కనిపిస్తే ఈ కప్పే ఈ రాణిని తినేసి ఉంటుంది అనుకుని కప్పలన్నింటినీ సంహరించడం మొదలెట్టాడు. వెంటనే మండూకరాజు వచ్చాడు. వచ్చి ఇదేమిటయ్యా ఇలాగ మమ్మల్ని బాధ పెడుతున్నావు, ఇది నీకు ఎంత మాత్రము ధర్మం కాదు అంటే ఆయన జరిగిన విషయం చెప్పాడు. ఆమె నా కుమార్తె అని ఆయన చెప్పాడు. అయితే నీ కుమార్తెనిచ్చి నేను మండూక వస మానేస్తానన్నాడు. మళ్ళీ అప్పుడు ఆ రాజు తమ జాతిని రక్షించుకోవడం కోసం తన కుమార్తెను ఆమెకి ఇచ్చి ఆమె చేసేటువంటి ఆ వంచన నచ్చనటువంటి వాడై ఒక శాపం ఇచ్చాడు ఆమెకు. నువ్వు ఇలాగా రాజుని మోసగించావు కాబట్టి, రాజుల్ని చాలామందిని మోసగించింది ఇందువరకు ఈమె, అలా చేసావు కాబట్టి నీ అసత్య వర్తన వల్ల నీ పిల్లలు బ్రాహ్మణ విరోధులవుతారు అని చెప్పించారు. సచ రాజా తాముపలభ్య తస్యాం సురత గుణ నిబద్ధ హృదయో లోకత్రయైశ్వర్యమివ ఉపలభ్య హర్షేణ బాష్పకలయా వాచా ప్రణిపత్య అభిపూజ్య మండూక రాజం అబ్రవీత అనుగృహీతోస్మీతి. అయితే రాజు ఈ విషయాలేం పట్టించుకోలేదు. రాజుకి ఆనందం ఏంటంటే ఆ మండూకరాజుని అడిగేటప్పటికీ తాను ఏదైతే పోయిందని బాధపడుతున్నాడో ఆమె యొక్క వియోగం చేత అత్యంతమైనటువంటి ఖేదం పొందినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై మిక్కిలి బాధపడుతున్నటువంటి రాజుకి మళ్ళీ ఆ మండూకరాజు తన కుమార్తెను ఈయనకి అప్పగించేటప్పటికీ ఆయనకి చాలా ఆనందం కలిగింది రాజుకి. ఆయన అంత క్రితం పడినటువంటి బాధనంతా మరచిపోయాడు. వెంటనే ఆమె కనిపించేటప్పటికీ అతనికి ఏమనిపించింది అంటే ముల్లోకాల్లోనూ ఆ ముల్లోకాల మీద ఆధిపత్యం సంపాదించినంత ఆనందాన్ని పొందేటామని పొంది అటువంటి వాడయి ఆనంద బాష్పాలు విడుస్తూ ఆ మండూకరాజుకి నమస్కారం చేసి, నువ్వు చాలా గొప్ప ఉపకారం చేసేవయ్యా, అనుగ్రహీతోస్మి, నీ చేత నేను అనుగ్రహింపబడ్డానయ్యా అని ఆయన ఆ మండూకరాజుకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ మండూకరాజు తన కుమార్తెను అక్కడ విడిచిపెట్టి తాను వచ్చిన దాన్ని వెళ్ళిపోయాడు. అథ కస్యచిత్ కాలస్య తస్యాం కుమారాః స్త్రయః తస్య రాజ్ఞః సంబభూవుః శలో దలో బలశ్చేతి తతస్తేషాం జ్యేష్ఠం శలం సమయే పితా రాజ్యాభిషిచ్య తపసి ధృతాత్మా వనం జగామ. ఆ తర్వాత కొంతకాలం వీళ్ళు హాయిగా
విహరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ రాజుకి ఈమె ద్వారా 3 కుమారులు కలిగారట. శలుడు, దలుడు, బలుడు అనేటువంటి 3 కొడుకులు పుట్టారు. యుక్త వయస్సులో పరీక్షిస్తూ జ్యేష్ఠుడైనటువంటి శలుడికి పట్టాభిషేకం జరిపించాడు. ఇంకా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి అని అనుకున్నాడు. అందువలన ఆయన తపస్సు చేసుకుందామని ఆ తపస్సు మీద మనస్సును ముంచినటువంటి వాడే మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోయాడు. అధ కదాచిత్ శలో మృగయామనుచరం మృగమాసాధ్య రథేన అన్వధావత్ సూతంచోవాచ శీఘ్రం మాం వహస్వేతి సతధోక్త సూతో రాజానమబ్రవీత్. అయితే ఒకానొక రోజున ఈ శలుడు అనేటువంటి వాడు కూడా వేటకి బయలుదేరి వెళ్ళాడు. రాజులందరికీ కూడా వేటాడడం అనేటువంటిది ఒక వినోదము. అందువలన ఆయన కూడా చక్కగా రథం ఎక్కాడు. ఆ రథసారథి రథాన్ని నడుపుతున్నాడు. అలా వచ్చి ఒక అరణ్యానికి వచ్చాడు వేటాడదామని. అక్కడ ఒక చక్కటి మృగాన్ని చూశాడు. చూసిన వెంటనే ఆ మృగం మీద ఆసక్తి కలిగినటువంటి వాడయ్యాడు. ఆ మృగాన్ని ఎలాగైనా వధించాలి అని అనుకున్నాడు. బాణాలు ఎక్కుపెట్టుకుంటూ దాని వెనకాలే వెళ్ళేటప్పటికి వెంటనే సూతుడికి కూడా రథసారథికి చెప్పాడు, నువ్వు చాలా వేగంగా తీసుకెళ్ళి ఎలాగైనా సరే ఆ మృగాన్ని పట్టుకోవాలి అని అన్నాడు. అప్పుడు ఆ సూతుడు ఆ రథసారథి రాజుతో అంటున్నాడు, న క్రియతామనుబంధో నైష శక్యస్త్వయా మృగోయం గ్రహీతుం యజ్ఞపితే రథే యుక్తౌ వామ్యో స్యాతామితి. ఓ మహానుభావా, నువ్వు అలా అంత పట్టుపట్టకు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చంపి తీరాలి అన్నంత పట్టుపట్టకు. ఎందుకంటే అది మృగము, చాలా వేగంగా పరిగెడుతుంది, అది నీకు దొరకదు, అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే దాన్ని పట్టుకోవాలి అంటే ఇటువంటి అశ్వాలు పనికిరావయ్యా, వామ్యశ్వాలు ఉండాలి. ఆ వామ్యశ్వాలు ఉంటే కనుక మృగాన్ని పట్టుకోవచ్చు అని ఆయన చెప్పాడు. తతో బ్రవీత్ రాజా సోతమా చక్షమే వామ్యో హన్మి చ త్వామితి సయముక్తో రాజభయభీత సూతో వామదేవ శాపభీతశ్చ సన్నాచక్షో రాజ్ఞే. తతః పునః స రాజా ఖడ్గముద్గమ్య శీఘ్రం కథయస్వేది తమాహనిష్యే త్వామితి స తదాహ రాజభయభీతః సూతో వామదేవస్య వామ్యో మనోజవావితి. వెంటనే వామ్యస్వాలు ఉంటే పట్టుకోవచ్చు అన్నాడు కదా, ఈ వామ్యస్వాలు అంటే ఏమిటి, అవి ఎక్కడ దొరుకుతాయి అని వెంటనే అడిగాడు ఈ మూర్ఖుడైనటువంటి రాజు. అనేటప్పటికీ ఏదో పొరపాటున అనేసంలే అని అనుకుని అతడు ఏమీ సమాధానం చెప్పట్లేట. నువ్వు వామ్యస్వాలు ఎక్కడుంటాయో చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తానన్నట్ట. అనేటప్పటికీ ఆ రాజు చెప్పినటువంటి మాటకి చాలా భయపడ్డాడు. అలాగే వామదేవుడి యొక్క శాపానికి కూడా భయపడ్డాడు ఆ సూతుడు. దాంతో ఏమీ మాట్లాడలేదట. అయినప్పటికీ కూడా రాజు ఏం చేశాడంటే వెంటనే ఖడ్గాన్ని తీశాడు. నువ్వు వెంటనే వామ్యస్వాలంటే ఏమిటో చెప్తావా, ఎక్కడుంటాయో చెబుతావా చెప్పు, లేకపోతే నేను ఇప్పుడే చంపేస్తానని ఆ కత్తి మెడ దగ్గర పెట్టేటప్పటికీ ఆ రాజు చేష్టతో భయపడిపోయాడు పాపం ఆ సూతుడు. వెంటనే వామదేవుని గుర్రాలనే వామ్యస్వాలు అంటారయ్యా, అవి చాలా మనోవేగం కలిగినటువంటివి ఆ వామ్యస్వాలంటే. అందువల్ల ఆ పోతే కనుక చాలా వేగంగా వెళ్ళగలవు, అప్పుడు తప్ప ఆ మృగాన్ని మనం పట్టుకోలేము అని ఆ విషయం చెప్పాడు. అథైనమేవం బ్రవాణమబ్రవీత్ రాజా వామదేవాసురం ప్రయాహితి సగత్వా వామదేవాసురం తం ఋషిమబ్రవీత్. సూతుడు అలా అనగానే అలా ఈ మృగం దగ్గరికి కాదు వామదేవాసురానికి పోని ఈ రసాలు అన్నట్ట. అంటే ఏంటి, ఇంక ఏదంటే అదే ఆ రాజు. అందువల్ల నువ్వు వామదేవుని యొక్క ఆశ్రమానికి రథాన్ని నడిపించు అని ఆదేశించట. దాంతో ఈ చేసేది లేక పాపం ఈ సారథి వామదేవాశ్రమానికి రథాన్ని తీసుకెళ్ళాడు. అలా వామదేవాశ్రమానికి వెళ్ళి అక్కడ వామదేవ మహర్షిని చూసి రాజు ఈ విధంగా అన్నాడు, భగవన్ మృగో మే విద్ధాపలాయతే సంభావయితుమర్హసి వామ్యో దాతుమితి తమబ్రవీత్ ఋషి దదాని తే వామ్యో కృతకార్యేణ భవతా మమ ఏవ వామ్యో నిర్యాత్యో క్షిప్రమితి సజతావస్వ ప్రతిగృహ్య అనుజ్ఞాప్య ఋషిం ప్రాయాత్ వామీ ప్రయుక్తేన రథేన మృగం ప్రతిగచ్చంశ్చాబ్రవీత్ సూతం అశ్వరత్న విమానయోగ్యో బ్రాహ్మణానాం నయితో ప్రతిదేయో వామదేవాయేత్యుక్త్వా మృగమవాప్య స్వనగరమేత్యాశ్వావంతః పురే అశ్వౌ అంతఃపురే స్థాపయత్. వెంటనే అక్కడికి వెళ్ళాడు, ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ మహర్షి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం పెట్టాడు. మహానుభావా, నా బాణం దెబ్బతిని ఓ మృగం పారిపోయింది, ఆ మృగాన్ని పట్టుకోవాలనే కోరికతోటి నేను వచ్చాను, నాకు వామ్యస్వాల్ని ఇచ్చి అనుగ్రహించాలి నువ్వు అని ఆ ఋషిని ప్రార్థించట.
అప్పుడు వెంటనే ఆ ఋషి చెప్పాడు, నీకు దానికేముందే వామ్యస్వాలు ఇస్తాను, కానీ నువ్వేమన్నావు, మృగాన్ని పట్టుకోవడం కోసం వామ్యస్వాలు కావాలి అన్నావు, అందువల్ల నీ పని చేసుకున్న తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఆ వామ్యస్వాన్ని నా దగ్గరికి చేర్చాలి, అది నీ యొక్క బాధ్యత అని చెప్పాడు. ఆ పరీక్షిత్తు వెంటనే ఆ వామ్యస్వాన్ని స్వీకరించాడు, ముని అనుమతిని స్వీకరించాడు, అక్కడిని నిష్కరించాడు. వెంటనే ఆ వామ్యస్వాన్ని తన రథానికి కట్టుకున్నాడు. వెంటనే మృగాలను అనుసరిస్తూ ఈ మేలిమైనటువంటి గుర్రాలు ఉన్నాయి కదా, ఇంత గొప్పమైన ఆ వేగం చూశాడు. ఆ రథము మనోవేగంతో పరిగెడుతోంది. అంతటి వేగవంతమైనటువంటి గుర్రాలు ఈ బ్రాహ్మణుడికి ఎందుకు అనుకున్నాడు ఆ రాజు. అందువల్ల ఇంత మేలైనటువంటి గుర్రాలు బ్రాహ్మణులకి అనవసరం, వాళ్ళు తపస్సు చేసుకునేటువంటి వాడికి ఈ గుర్రాలతో పని ఉంటుంది, అందువల్ల వీటిని తిరిగి ఇవ్వకూడదు అని సారథితో చెప్పి ఆ మృగాల్ని పట్టుకున్నాడు. తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ గుర్రాలను అంతఃపురంలో కట్టిపెట్టేట. అధర్ష్యంతయామాస తరుణో రాజపుత్ర కళ్యాణం పత్రమాసాధ్య రమతేన ప్రతి నిర్యాతయత్యహో కష్టమితి. అక్కడ వామదేవ మహర్షి అనుకుంటున్నాడు, అయ్యో ఆ యువకుడైనటువంటి రాజకుమారుడు వచ్చాడు, అశ్వాలు అడిగాడు, నేను ఇచ్చాను, ఆ గుర్రాన్ని తీసుకెళ్ళిపోయాడు, వాటితో విహారం చేస్తున్నాడు, తిరిగి తెచ్చి ఇస్తానన్నాడు, ఇవ్వమని చెప్పాను నేను, అలాగే అన్నాడు, కానీ ఇప్పటి వరకు తిరిగి తీసుకురాలేదు, అయ్యో అని పాపం బాధపడుతున్నాడు. స మనసా విచించామాసి పుణ్య శిష్యమబ్రవీత్ గచ్ఛాత్రేయ రాజానం బ్రూహ్యేది పర్యాప్తం నిర్యాతయ ఉపాధ్యాయ వామ్యావితి సగత్వై వంతం రాజానమబ్రేతం రాజా ప్రత్యువాచ రాజ్ఞామేతద్వాహనం అనర్హ బ్రాహ్మణ రత్నానామేవం విధానం కిం బ్రాహ్మణానామ స్వే కార్యం సాధుగమ్యత. వెంటనే మహాదేవుడు చాలా బాధపడి ఈ రాజు మనకిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదు అని వెంటనే ఒక నెల్లాళ్ళు చూసిన తర్వాత తన శిష్యుడిని పిలిచి ఆ శిష్యుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు. ఆత్రేయుడు అతని పేరు. ఓ ఆత్రేయులారా, నువ్వు వెళ్ళి నీ పని పూర్తి అయితే కనుక వెంటనే గురువుగారి గుర్రాలను తీసుకొచ్చి ఇవ్వు అని రాజుగారికి చెప్పు అని అతన్ని రాజు దగ్గరికి పంపించాడు. ఈ ఆత్రేయుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి నమస్కారం చెప్పి మా గురువుగారు నన్ను పంపించారు అని, నీ పని పూర్తి ఉంటే కనుక గురువుగారి గుర్రాలను తీసుకొచ్చేవ్వండి అని ఆ విధంగానే చెప్పేటప్పటికీ వెంటనే రాజు అన్నాడు, ఈ వాహనాలు రాజుకు కావాలయ్యా, బ్రాహ్మణులకి ఎందుకు? ఇటువంటి గొప్పవైనటువంటి గుర్రాలు బ్రాహ్మణులకి పనేముంది, వాటితో పనేమిటి? ఎందుకంటే ఏదైనా ఒక గొప్ప వస్తువు ఉందంటే ఆ వస్తువు రాజు దగ్గర ఉండాలి. రత్నహారీచ పార్థివాహ అంటారు. గొప్ప అనర్ఘమైనటువంటి రత్నాలు ఏమైనా ఉంటే కనుక అవి రాజు దగ్గర ఉండాలి. అందువలన అటువంటి గొప్పవైనటువంటి ఈ అశ్వాలతో బ్రాహ్మణుడి పని ఏమిటి, ఇవి నా దగ్గరే ఉండాలి, ఈ అశ్వాలతో రాజుకి ఆ బ్రాహ్మణుడికి పనేం లేదు, నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. స గత్వైతత్ ఉపాధ్యాయ ఆచష్ట తచ్చుత్వా వచనమప్రియం వామదేవ క్రోధపరీతాత్మా స్వయమేవ రాజానమభిగమ్య అశ్వార్థమచోదయన్నచాదరాజా. దాంతో ఆత్రేయుడు వెళ్ళాడు గురువుగారి దగ్గర. గురువుగారు, నేను వెళ్ళాను, ఆయనకి మీరు చెప్పిన మాట చెప్పాను, కానీ ఆయన ఎంత మాత్రం వినలేదు. ఇటువంటి అశ్వాలు మాలాంటి రాజుల దగ్గర ఉండాలి, బ్రాహ్మణుడికి పని ఏమిటి అన్నాడు. అందుకని ఆయన ఆ గుర్రాలని తిరిగి ఇవ్వలేదు, ఆ గుర్రాలని మా దగ్గరే ఉంచుకుంటామన్నాడు అనేటువంటి విషయం చెప్పాడు. ఈ అప్రియమైనటువంటి మాటలు విన్నాడు వామదేవుడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. వెంటనే తానే రాజు దగ్గరికి ప్రయాణమయ్యి వెంటనే రాజుని కలిసి మా అశ్వాలు నాకు ఇచ్చేయి అని ప్రార్థించాడు. కానీ ఈ పరీక్షిత్తు వెళ్ళారు. అప్పుడు వామదేవుడు అంటున్నాడు, ప్రయచ్చ వామ్యో మమ పార్థివత్వం కృతం హితే కార్యమాభ్యామవశ్య ఆశక్యం మాత్వావధిద్వరుణో ఘోరపాసై బ్రహ్మక్షత్రస్యాంతరే వర్తమానం. వామదేవుడు రాజుతో చెప్పాడు, రాజా ఆ వామ్యస్వాల్ని ఇచ్చేయి, వీటితో నీ అవసరం తీరిపోయింది, నీ పని అయిపోయింది. నువ్వు ఇప్పుడు బ్రాహ్మక్షాత్రాల యొక్క విరోధాన్ని చూస్తున్నావు, ఎందుకంటే నాతో విరోధం పెట్టుకుంటున్నావు. ఇది ఎంత మాత్రమో మంచిది కాదు. ఎందుకంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు కలిసి ఉంటే కనుక లోకానికి ఉపకారం. బ్రాహ్మణుడు క్షత్రియుడు విరోధయ్యారా లోకానికి అంతటికీ కూడా నాశనం వస్తుంది.
అందువలన ఈ బ్రాహ్మణుడి యొక్క క్షత్రియుని యొక్క విరోధాన్ని నువ్వు చూస్తున్నావు, అది మంచిది కాదు. ఘోరమైనటువంటి పాశాలతో వరుణుడు నిన్ను చంపకుండా చూసుకో అని హెచ్చరించాడు. అప్పుడు రాజు అంటున్నాడు, అనడ్వాహౌ సువ్రతౌ సాధుదాంతౌ ఏతద్విప్రాణాం వాహనం వామదేవ తాభ్యాం యాహిత్వం యత్ర కామో మహర్షే ఛందాంసి వై త్వాదృశం సంవహంతి. ఓ వామదేవ, ఇదిగో ఈ రెండెద్దులను మంచి స్వభావం కలిగినటువంటివి, నియంత్రణ కలిగినటువంటివి, ఇవి బ్రాహ్మణులకు తగినటువంటి వాహనాలు. అందువల్ల నువ్వు ఈ అశ్వాల గురించి ఆలోచించకు. ఇదిగో నేను 2 ఎద్దుల్ని ఇస్తున్నాను, బ్రహ్మాండమైనటువంటి ఎద్దుల్ని ఇస్తున్నాను నేను. వీటిని తీసుకెళ్ళు, నువ్వు తీసుకెళ్ళి చక్కటి వాహనాలు, దీన్ని చక్కగా వీటికి బండి కింద కట్టుకుంటే అవి లాగుతాయి. నువ్వు హాయిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు. అందువల్ల వేదాలే మీ వంటి వాళ్ళ యొక్క భారాన్ని మోస్తాయి. అందువల్ల ఈ వృషభాలు నువ్వు స్వీకరించవయ్యా అని అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు వామదేవుడు అంటున్నాడు, ఛందాంసి వై మాదృశం సంవహంతి లోకే అముష్మిన్ పార్థవయాని సంతి అస్మింస్తు లోకే మమ యానమేతద్ అస్మద్విధానం అపరేషాంచ రాజన్. రాజా, నువ్వు చెప్పిన మాట కరెక్టే. వేదాలన్నీ మా వంటి బ్రాహ్మణుల యొక్క భారాన్ని మోయడంలో ఏ విధమైన అనుమానం లేదు. ఎందుకంటే ఆ వేదములన్నింటినీ కూడా మేము పఠించి వాటిని అధ్యయనం చేసుకుంటున్నాం, అధ్యాపనం చేస్తున్నాం. కానీ అది కూడా ఏంటి, వేదములు మాలాంటి వాళ్ళని మోస్తాయంటే అది పరలోకంలో. ఈ లోకంలో మా వంటి వాళ్ళకైనా మరెవరికైనా అశ్వాలే వాహనాలు, అంతేకాని ఈ ఎద్దులు కాదు అని చెప్పాడు. అంటే రాజు అంటున్నాడు, చత్వారస్వాం వా గర్ధభా సంవహంతు శ్రేష్ఠ అశ్వతర్యో హరయో వాతరంహ తైస్త్వం యాహి క్షత్రియశైషవాహ మమ ఏవ వామ్యో నాతవైతో హి విద్ధి. రాజు వెంటనే అన్నాడు, అలాతో ఓ పంచేవయ్యా, 4 గాడిదలను ఇస్తాను నీకు, వాయువేగం కలిగినటువంటి మనోహరమైనటువంటి శ్రేష్టమైనటువంటి కంచర గాడిదలను 4 ఇస్తాను నీకు వాహనంగా. వాటితో నువ్వు ప్రయాణం చేయి. ఈ వామ్యస్వాలు మాత్రము నేనే అట్లే పెట్టుకుంటాను, నీకు ఇవ్వను, అందులో ఏమీ సందేహం లేదు, తెలుసుకో అని చెప్పాడు. అనేటప్పటికప్పుడు వామదేవుడు అన్నాడు, ఘోరం వ్రతం బ్రాహ్మణస్యైతదాహు ఏతద్రాజన్ యది ఇహా జీవమానః అయస్మయా ఘోరరూపా మహంతః చత్వారో వా యాతుధానాసు రౌద్రాః మయా ప్రయుక్తా తద్వధమీప్సమానాః వహంతు త్వాం శతశూలాశ్చతుర్థా. వెంటనే రాజుతో చెప్తున్నాడు, ఏమయ్య, బ్రాహ్మణుల యొక్క సొమ్మును దోచుకుని ఉపయోగించుకోవడం అనేటువంటిది చాలా ఘోర కృత్యము. అందులో నువ్వు రాజు అనేటువంటి వాడు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పని చేయకూడదు. ఎవడైనా బ్రాహ్మణ ద్రవ్యాన్ని మోసగించి వాడు అనుభవిస్తున్నాడంటే వాడు అధపాతాళాల్లోకి పోతాడు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అందువల్ల బ్రాహ్మణ సొమ్మును దోచుకోవడం అనేటువంటిది ఘోరమైనటువంటి పని. అది నా వామ్యస్వాలను తిరిగి ఇవ్వకపోతే నేను 4 రాక్షసులను నీ మీదకి ప్రయోగిస్తాను. నువ్వు నాకు అంతర్గాడుదలను 4 ఇస్తానన్నావు, అక్కల నేను మహారాక్షసుల్ని నీ మీద ప్రయోగిస్తాను. వాళ్ళు ఘోర రూపులై, లోహ శరీరులై, భయంకరులైనటువంటి వాళ్ళై, త్రిశూలాలు ధరించినటువంటి వాళ్ళై, నిన్ను సంపదలచినటువంటి వాళ్ళై 4 మొక్కలు చేసి తలో మొక్క తీసుకుని వెళ్ళిపోతారయ్యా అని చెప్పాడు. అప్పుడు రాజు అంటున్నాడు, ఏ త్వాం విదుర్బ్రాహ్మణం వామదేవ వాచాహంతుం మనసా కర్మణా వా తే త్వాం సశిష్యమిహ పాతయంతు మద్వాక్యనున్నాహ శతశూలహస్తాః. ఓ వామదేవ, నువ్వు బ్రాహ్మణువయ్యా, నువ్వు మనస్సుతో కానీ మాటతో కానీ కర్మతో కానీ నన్ను చంపదలుచుకుంటున్నావు. కానీ కేవలము నువ్వు చంపదలుచుకుంటున్నావు అనేటువంటి ఊహ తెలిస్తే చాలు, నా యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో, నా యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే శూలాలు కత్తులు పట్టుకుని నిన్నే కాదు నీ శిష్యులందరినీ కూడా కలిపి మొత్తం అందరినీ కూడా చంపేస్తారయ్యా. నువ్వు ఇంకా నేను 4 రాక్షసుల్ని ప్రయోగిస్తాను అని అంటావు, అసలు నువ్వు నా మీద క్రోధంతో ఉన్నావు అనేటువంటి విషయం తెలిస్తే చాలు మా సైనికులే నిన్ను చంపేస్తారు అన్నాడు. అప్పుడు మమైతౌ వామ్యో ప్రతిగృహ్య రాజన్ పునర్దదానీతి ప్రపద్యమే త్వం ప్రయచ్ఛ శీఘ్రం మమ వామ్యో త్వమశ్వో యజ్ఞాత్మానం జీవితం తే క్షమం స్యాత్. ఓ రాజా, నా వామ్యస్వాన్ని తీసుకునేటప్పుడు తిరిగి ఇస్తానని నువ్వు మాట ఇచ్చావు. నీకు ఏమాత్రం జీవించాలనే ఆశ ఉన్నా
వెంటనే నా గుర్రాలను నాకు తిరిగి ఇచ్చి నీ మాట నువ్వు నిలబెట్టుకో అన్నాడు. న బ్రాహ్మణేభ్యో మృగయా ప్రసూత నత్వానుషాస్మి అద్య ప్రభృతి హ్యసత్యం తవైవాజ్ఞం సంప్రణిధాయ సర్వాం తదా బ్రహ్మన్ పుణ్యలోకం లభేయం. రాజు వెంటనే అన్నాడు, వేట అనేటువంటిది బ్రాహ్మణుల కోసం పుట్టింది కాదయ్యా, నువ్వు చెప్పేటువంటివన్నీ కూడా అసత్యాలు. అయినా నేనే నిన్ను దండించడం లేదు. ఇప్పటి నుంచి తప్పు చేసినప్పటికీ కూడా నిన్ను నేను క్షమిస్తాను, నీ ఆదేశాలన్నింటినీ కూడా నేను పాటిస్తాను అని అన్నాడు. నాను యోగా బ్రాహ్మణానాం భవంతి వాచారాజన్ మనసా కర్మణా వా యస్వేవం బ్రహ్మ తపసాన్వేతి విద్వాన్ తేన శ్రేష్ఠో భవతి జీవమానః. అప్పుడు వెంటనే వామదేవుడు అంటున్నాడు, మనోవాక్య కర్మలతో దేంతో కూడా బ్రాహ్మణుని ఎవ్వరూ కూడా అనుశాసించలేరయ్యా. బ్రాహ్మణుడు అంటే నువ్వు చాలా వాళ్ళని తక్కువగా చూస్తున్నావు. అంతేకాని మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, లేకపోతే క్రియ చేత కానీ బ్రాహ్మణుల్ని ఎవరు అనుశాసించలేరు. దీన్ని నువ్వు తెలుసుకోవాలి. మొట్టమొదట బ్రాహ్మణుని ఎవరైతే కష్టపడి సేవిస్తారో వాళ్ళు ఆ సేవ ద్వారా చాలా శ్రేష్ఠులుగా జీవిస్తారు. అంతే తప్ప బ్రాహ్మణుల్ని అనుశాసించాలి అని అనుకోవడం అనేటువంటిది చాలా తప్పయ్యా అని చెప్పాడు. అని ఏవముక్తే వామదేవేన రాజన్ సముత్తస్థూ రాక్షసా ఘోర రూపా తైశూలహస్తైర్వజ్యమాన స రాజా ప్రోవాచేదం వాక్యముచ్చైస్తదాని. వామదేవుడు అలా అనగానే వెంటనే ఘోర రూపం కలిగినటువంటి 4 రాక్షసులు అక్కడ ప్రత్యక్షమై వాళ్ళు శూలాలను చేతపట్టి రాజు మీద దాడి చేశారు. అప్పుడు వెంటనే రాజు వాళ్ళతోటి ఈ విధంగా అంటున్నాడు, ఇక్ష్వాకవో యది వామాంచ జేయు విధేయామే యది చేమే విశోపి నోత్సక్ష్యేహం వామదేవస్య వామ్యౌ నైవం విధా ధర్మశీలా భవంతి. ఇక్ష్వాకు వంశస్థులు నా ఆదేశాన్ని అనుసరించేటువంటి ప్రజలందరూ కూడా నన్ను విడిచిపెట్టినప్పటికీ, అంటే ప్రజలందరూ విడిచిపెట్టినా, నా రాజ్యం పోయినా, నన్ను అందరూ వదిలేసినా నేను మటుకి వామదేవుడి యొక్క వామ్యస్వాలను తిరిగి ఇవ్వను. ఇటువంటి వాళ్ళు ఎవరో కూడా ధర్మాత్ములైనటువంటి వాళ్ళు కారు. ఏవం బ్రవన్నేవ సయాతుధానైః హతో జగామాసు మహింక్షితీ సహ తతో విదిత్వా నృపతిర్నిపాతితం ఇక్ష్వాకో వై దళమభ్యసించన్. రాజు ఇలా మాట్లాడుతుండగానే ఆ రాక్షసులు రాజుని చంపేశారు. ఆయన ఇంకా అలా మాట్లాడుతున్నాడు, ఆ వచ్చిన 4 రాక్షసులు కూడా రాజుని చంపేశారు. ఆ రాజు నేల కూలిపోయాడు. రాజు మరణించినట్టుగా విన్నారు ఇక్ష్వాకు వంశస్థులు. వెంటనే ఏం చేశారంటే వాళ్ళ తమ్ముడైనటువంటి దలుడున్నాడు. వెంటనే రాజు లేకుండా అరాజకం కాకూడదు. రాజు చచ్చిపోయినడు అంటే కనుక ఎవరిలో వాళ్ళని రాజుగా అభిషేకం చేయాలి. అందువలన వెంటనే ఆ దలుడిని పిలిచారు. వెంటనే ఆ దలుడికి రాజ్యాభిషేకం జరిపించారు ఆ ఇక్ష్వాకు వంశస్థులందరూ. ఈ విధంగా అప్పుడు దలుడు రాజు అయ్యాడు. అప్పుడు ఆ రాజు అయినటువంటి దలుడితోటి వామదేవుడు ఏం మాట్లాడతాడు అనేటువంటిది రేపటి భాగంలో మనం చెప్పుకుందామని తెలియజేస్తూ స్వస్తి.